హాయ్ అండి. హాయ్. అందరికి నమస్కారం. మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సో ఫస్ట్గా లైక్ యాజ్ ఎ డెబ్యూటెంట్ నన్ను నమ్మి డెబ్యూటెంట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నమ్మి గట్ ఫీలింగ్తో నమ్మి ఛాన్స్ ఇచ్చిన గీతార్ట్ సంస్థకి, ధీరజ్ గారికి నిజంగా జెన్యున్లీ థ్యాంక్స్ అండి. ఆ ట్రస్ట్ వల్లే నేను ఇంత దూరం చేయగలిగాను. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాది డైరెక్టర్గా దుష్యంది ట్రావెల్. ఫస్ట్ నుంచి మేము ఇంకా స్క్రిప్ట్లో నుంచే తీసుకురావాలి విజువల్స్ ఏవైనా అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాము. అదో పెద్ద జర్నీ మా ఇద్దరిది. అది హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనను ట్రస్ట్ చేసి ఫస్ట్ నన్ను బిలీవ్ చేసినందుకు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ఆల్ దిస్ యాక్టింగ్. సో మా మూవీలో ఉన్న యాక్టర్స్ అందరిది ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్. నేను దగ్గరుండి చూశాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ షూటింగ్ ఫస్ట్ ఫీలింగ్ నాకు వచ్చింది ఏంటంటే అక్కడ ఐ ఫెల్ట్ ప్రౌడ్. సో అంతే, అదొక్కటే నేను చెప్పగలను. అది జనరల్గా అవ్వదు. అది జనరల్గా లైక్ ఓకే వెళ్తూ ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి. బట్ ఇందులో ప్రతి సీన్లో యాక్టింగ్ జరుగుతున్న స్టేజింగ్ వల్ల దానివల్ల ఇంకా ఇంప్రూవైజ్ అయ్యి ఇంకా బెటర్ అయింది. సో యా, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నా బ్యాక్ బోన్, నా సపోర్ట్, నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు కాదు ఇంకా లైఫ్ లాంగ్ మొత్తం ఉండేది అయితే సుహాస్ బ్రోనే. అది ఫిక్స్ అది యాక్చువల్లీ. సో అది పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ వితౌట్ ఈ సపోర్ట్ అసలు నన్ను నేను ఇంత పుష్ చేసుకునేవాడిని కాదు. ఇంత ఎఫర్ట్ కూడా ఎక్కడో ఒక చోట ఆగేది. అది ఇంకా 10% పెరిగిందంటే ఆయన రీజన్. అండ్ టెక్నీషియన్స్ లైక్ ఆల్ ద యాక్టర్స్, శరణ్య గారు, లైక్ నితిన్ గారు, టెన్షన్లో నాకు పేర్లు కూడా రావట్లేదు. సో అందరికీ అందరు ఫ్యామిలీ లాగా చేశారు యాక్చువల్లీ మూవీ. సో ఓకే ఇవాళ మా ఈ డేట్స్ ఉన్నాయి, ఇందులో చేయాలి. టెక్నీషియన్స్ కూడా ఎవరైనా అలా చేయలేదు. అందరు ఫ్యామిలీ లాగా అన్నీ వదిలేసి చేసేద్దాం అంతే, పెట్టేద్దాం అని చెప్పి చేశారు. అది డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అయ్యింది. ఆ చిన్న ఎక్స్ ఫ్యాక్టర్ రావడానికి రీజన్ వాళ్ళ సినిమాను ఓన్ చేసుకోవటమే. సో టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్కి రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్స్ ఫ్రమ్ మై హార్ట్.